మొదటి టీ20 మ్యాచ్లో ఐర్లాండ్ చేతిలో 34 పరుగుల తేడాతో ఊహించిన పరాజయాన్ని చవిచూసిన టీమిండియా ఈ రోజు జరగబోయే రెండో చివరి మ్యాచ్లో సిరీస్ను సమన్ చేయడమే లక్ష్యంగా బరిలోకి దిగుతుంది. భారత కాలమానం ప్రకారం సాయంత్రం 6 గంటలకు సివిల్ సర్వీస్ క్రికెట్ క్లబ్ మైదానంలో ఈ మ్యాచ్ ప్రారంభం కానున్నది. అంతర్జాతీయ క్రికెట్ చరిత్రలో ఐర్లాండ్ చేతిలో భారత్ ఓడిపోవడం ఇదే తొలిసారి. అయితే కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ నేతృత్వంలోని యువ భారత జట్టు ఈ మ్యాచ్లో గెలిచి పరువు నిలుపుకోవాలని చూస్తుంది. తొలి మ్యాచ్లో టీమిండియా బ్యాటింగ్ ఘోరంగా విఫలమైందని సౌతాఫ్రికా మాజీ స్టార్ ప్లేయర్ ఏబీ డివిలియర్స్ అన్నాడు. 183 పరుగుల లక్ష్య ఛేదనలో టాప్ ఆర్డర్ భాగస్వామ్యాలు నెలకొల్పలేకపోవడంతో భారత్ 148 పరుగులకే కుప్పకూలిపోయింది. ఈ నేపథ్యంలోనే రెండో టీ20 కోసం తుది జట్టులో భారీ మార్పులు జరిగే అవకాశం ఉంది. ఈ మ్యాచ్లో అందరి కళ్లు 15 ఏళ్ల కుర్రాడైన వైభవ్ సూర్యవంశీ వైపే ఉన్నాయి. మొదటి మ్యాచ్లో బెంచ్కే పరిమితమైన అతనికి ఈ మ్యాచ్లో అరంగేట్రం చేసే అవకాశం కల్పించాలని జట్టు యాజమాన్యం చూస్తుంది. అయితే భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ జట్టులోకి వస్తే వికెట్ కీపర్ బ్యాటర్ సంజు శాంసన్కు విశ్రాంతినిచ్చే అవకాశం ఉంది. సంజు శాంసన్ స్థానంలో వైభవ్ సూర్యవంశీ ఆడించి ఇషాన్ కిషన్కు వికెట్ కీపింగ్ బాధ్యతలు అప్పగించే ఛాన్స్ ఉంది. వైభవ్ సూర్యవంశీతో పాటు మరో ఇద్దరు యువ ఆటగాళ్లు కూడా ఈ మ్యాచ్ ద్వారా అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టే అవకాశం కనిపిస్తుంది. అయితే మొదటి మ్యాచ్లో ఘోరంగా విఫలమైన ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్పై వేడి పడేలా ఉంది. తొలి టీ20లో ఒక్క ఓవర్లో 19 పరుగులు సమర్పించుకోవడమే కాకుండా బ్యాటింగ్లో కేవలం 9 పరుగులు మాత్రమే చేసి అవుటయ్యాడు. వాషింగ్టన్ సుందర్ స్థానంలో స్పిన్నర్ రవి బిష్నోయ్ లేదా ఇప్పటివరకు అరంగేట్రం చేయని ఆల్రౌండర్ సూర్యవంశీ, షెట్గేలకు ఒకరిని ఎంపిక చేయవచ్చు. అలాగే మొదటి మ్యాచ్లో ఏకంగా 57 పరుగులు సమర్పించుకున్న పేసర్ ప్రసిద్ధ్ కృష్ణను పక్కన పెట్టి యువ పేసర్ ప్రిన్స్ యాదవ్కు ఛాన్స్ ఇచ్చే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. మరోవైపు ఐర్లాండ్ జట్టు మొదటి మ్యాచ్ విజయోత్సాహంతో సిరీస్ను 1-0తో ఆధిక్యంలో ఉంచుకుంది. భారత్పై తొలిసారి చారిత్రాత్మక టీ20 సిరీస్ గెలవాలనే పట్టుదలతో ఆతిథ్య జట్టు ఉంది. ఈ క్రమంలో భారత బౌలర్లు మిడిల్ ఓవర్లలో ఐర్లాండ్ పరుగుల వేగాన్ని అడ్డుకోవాల్సి ఉంటుంది. ఈ చారిత్రాత్మక పోరులో తలపడే ఇరు జట్ల ప్లేయింగ్ 11 చూసుకున్నట్లయితే మొదటగా భారత జట్టు చూసుకున్నట్లయితే అభిషేక్ శర్మ, వైభవ్ సూర్యవంశీ, ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్, తిలక్ వర్మ, శివన్ దుబే, అక్షర్ పటేల్, రవి బిష్నోయ్ లేదా సూర్యవంశీ, షెట్గే, హర్షిత్ రాణా, హర్షదీప్ సింగ్, ప్రిన్స్ యాదవ్లు ఉన్నారు.